హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను పొట్టి పక్కిలి పులుసు అంటారు కదండి, అదేనండి. చెరువు చేపలు వాటిని పులుసు పెట్టానండి. ముందుగా తలాతోక తీసేసి నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి, ఇవి కూడా వేసేసుకొని తగినంత సాల్టు, తగినంత కారం అండి వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనము చింతపండు అండి ఒక 50 గ్రాములండి, అది కూడా నానబెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనము క్లీన్ చేసుకున్నాం కదా చెరువు చేపలు, అవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇది మా అమ్మమ్మ చేసేదండి, అందుకని నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. చింతపండు కూడా ఒకేసారి కలుపుకొని గుజ్జు చేసుకొని పులుసు పోసేసుకున్నానండి. ఇందులోనే ఆయిల్ వేసేస్తున్నాను. నేను ఇదైతే తిరగమాత పెట్టట్లేదు, ఆయిల్ అంతా దీంట్లోనే వేసేస్తున్నానండి. ఇదైతే ఉడికించుకుందాము. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇందులో బెండకాయలు కూడా వేస్తున్నానండి. బెండకాయలు కట్ చేసుకొని ఈ పులుసు కొంచెం ఉడికిన తర్వాత బెండకాయలు వేసేసాను. చెరువు చేపలు బెండకాయల పులుసు అండి ఇది. ఈ పొడి ఏంటంటే మిరియాలు, మెంతులు, ఆవాలు దోరగా వేపుకొని పొడి చేసి ఇందులో వేసేసానండి 1 స్పూను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. వేడివేడిగా బెండకాయ చెరువు చేప పులుసు అండి, బాగుంది కదా. మా ఇంట్లో ఈ కూర అయితే నేను మా వారు తింటామండి. మా పిల్లలైతే తినరు కాబట్టి వాళ్ళ కోసం నేను బీనీస్ కర్రీ చేస్తానండి, వీడియోలో చూపిస్తాను అది కూడాను. నేనైతే వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసేసుకొని తినేస్తున్నానండి. బీనీస్ కర్రీ అండి, చూడండి. ఇదైతే మా పిల్లలకి బీనీస్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.